హాయ్ హాయ్ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నా. ఆయిల్ తీసుకున్నాను 1 లీటర్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మా గార్డెన్లోనే ఉంటాయి. మా గార్డెనింగ్ వీడియోస్ చెక్ చేయండి. ఆనియన్ వచ్చేసి మా కిచెన్లోది. మెంతులు, రోజ్మెరీ, బ్రింగ్రాజ్ ఆర్డర్ పెట్టాను. ఆమ్లా ఆర్డర్డ్ ఫ్రమ్ ఫ్రైడే మార్కెట్. ఇక్కడ మా ఫ్రైడే మార్కెట్ వీడియోస్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము ఆయిల్లో వేసి సిమ్, లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ ఇలా అట్లీస్ట్ ఒక 30 minutes బాయిల్ చేయాలన్నమాట. ఈ కడాయి వచ్చేసి ఓన్లీ ఆయిల్ ప్రిపేరింగ్ కోసమే వాడతాము, వంటలకి వాడము. ఇంట్లో ఏమంటారు కుకింగ్కి వాడము అనమాట. ఇది ఓన్లీ ఆయిల్ ప్రిపరేషన్కి. ఇది సపరేట్గా ఆయిల్ బాయిల్ చేసిన తర్వాత ఎత్తి పెట్టేస్తాం. సో ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మందారం పువ్వు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. హెయిర్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి, హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి, హెయిర్ వాల్యూమ్ రావడానికి మందారం పువ్వు హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా ఇవి మా పార్క్లో దొరికాయి. 14 to 15 ఫ్లవర్స్ వచ్చాయి. నేను రిమైనింగ్ 7 ఫ్లవర్స్ సన్ డ్రై చేసి హెయిర్ ప్యాక్లోకి వాడదాము, లేకపోతే హెయిర్ టోనర్స్ అని చెప్తున్నారు కదా ఈ మధ్య, వాటిలోకి యూజ్ చేద్దామని పక్కన పెట్టేసా. చూడండి, ఒక 2-3 minutes బాయిల్ అయిన తర్వాత ఫ్లవర్స్ వచ్చేసి కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు కరివేపాకు, కర్రీ లీవ్స్ యాడ్ చేద్దాము. ఇవి బాయిల్ అయ్యేలోపు అలోవెరాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను. చిన్న చిన్న పీసెస్ అయితే మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో పీసెస్గా కట్ చేసి స్మాల్ పీసెస్గా బాయిల్ అవుతున్న ఆయిల్లోకి యాడ్ చేద్దాము. నాకైతే మంచి రిజల్ట్సే వచ్చాయి. కొంచెం ఓపిక చేసుకొని ప్రిపేర్ చేయండి. ఇంకొకటి 1 month వాడేసి వదిలేస్తే హెయిర్ గ్రోత్ అవ్వదు. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 3 months యూజ్ చేయాలి మీరు. 3 months యూజ్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. ఆనియన్ యాడ్ చేశాను. ఆనియన్తో విత్ పీల్, తొక్కతో సహా యాడ్ చేయాలి. ఆనియన్ పీల్ కొంచెం వుడెన్ స్పూన్తో మిక్స్ చేద్దాము. ఆయిల్ మంచిగా బాయిల్ అవుతుంది. ఇట్లా బాయిల్ అయిపోయి కలర్ చేంజ్ అవ్వాలి, స్మెల్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. ఇంకా బాయిల్ అవుతుంది, బాయిల్ అవ్వనివ్వండి. బ్రింగ్రాజ్ కూడా యాడ్ చేస్తాను. బ్రింగ్రాజ్ ఆర్డర్ పెట్టా కానీ వాళ్ళు వేర్లతో సహా ఇచ్చారు. ఉత్త ఆకులు ఎండబెట్టి ఇవ్వచ్చు కదా, అప్పుడు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. ఇంకొకటి మెంతులు, ఫెనుగ్రిక్ సీడ్స్ యాడ్ చేసా, రోజ్మెరీ యాడ్ చేసా, అన్నీ యాడ్ చేసేసాము. బాయిల్ అవుతున్నాయి. మినిమం 30 minutes బాయిల్ చేయాలి. 30 minutes కంటే ఎక్కువ బాయిల్ చేసినా కూడా ఓకే, బట్ 30 minutes అయితే బాయిల్ అవ్వాలి. ఇవి హెయిర్ ప్యాక్కి చెప్పా కదా ముందే, ఇవి ఎక్స్ట్రా ఫ్లవర్స్. మనం హెయిర్ ప్యాక్లో లేకుంటే టోనర్లో యూజ్ చేద్దాము. చూడండి, మంచిగా బాయిల్ అయిపోయాయి. బ్రింగ్రాజ్ అంటే ఏం లేదు, గుంటగొలగరాకు. మాకు ఇక్కడ సిటీ కాబట్టి దొరకదు. మీకు అక్కడ మొక్క తెలిసి మీరు న్యాచురల్గా మన గార్డెన్లో అయినా, మనకు దొరకదు కాబట్టి ఆర్డర్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చింది. ఇంతకుముందు కూడా నేను తయారు చేశాను, ఆ వీడియో కూడా చూడండి. ఫ్లాక్స్ సీడ్స్ ఇంట్లో ఉన్నాయి, వేయడం మర్చిపోయా. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. మొత్తానికి కొంచెం టైం కుదుర్చుకొని మన హెయిర్ కేర్ కోసం ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. చూడండి, కలర్ చేంజ్ అయింది. ఫస్ట్లో ఆయిల్ ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉంది, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 hour రెస్ట్ ఇవ్వాలి, కూల్ అవ్వాలన్నమాట. ఆయిల్ మొత్తం కూల్ అయిన తర్వాత స్ట్రెయినర్ యూజ్ చేసుకొని మనము డబ్బాలోకి స్ట్రెయిన్ చేసుకుందాం, ఫిల్టర్ చేసుకుందాము. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. చాలా ప్లేలిస్ట్ ఉన్నాయి, చెక్ చేయండి. ఓకే.
మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే కమెంట్ కూడా చేయండి. కమెంట్ చేస్తే కొంచెం ఛానల్కి రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ప్లీజ్ కమెంట్. ఇదంతా వేస్ట్. ఇది వచ్చేసి హెయిర్ ప్యాక్గా యూస్ చేస్తాను నేను.